శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 8వ తేదీ సోమవారం, డిసెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయండి అంటే, మిగతా గ్రహాలు ఏవీ కూడా అనుకూలంగా లేవు. కానీ విద్యార్థులకి బాగుంది, స్వగృహ నిర్మాణం చేసేవారికి బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా కాస్త సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇది కొంచెం తృప్తి చెందవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది, ధనము ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా ఔషధ సేవ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శివారాధన చెయ్యడము, వీలైతే పుట్టలో పాలు పోయడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, ఈ పరిహారాలలో ఏ 1-2 అయినా చేయండి. కుదిరితే అన్ని చేయండి, లేదా 2 అయినా చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని మరీ తెలియ చెప్తూ ఉన్నాను. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది బాలేదు అని ఎన్నోసార్లు చెప్పుకోవడం కన్నా ఏం చేస్తే బాగుంటుందో చెప్పుకోవడం చాలా మంచిది అని చెప్పి నేను పరిహారాలు సూచిస్తూ ఉన్నాను. గ్రహించగలరు. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చాలా అద్భుతం. తృతీయంలో చంద్రుడు చాలా బాగున్నారు. లాభస్థానంలో శనిగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అని చెప్పాలి. మరి ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మీకు ఇంకా ఏదైనా అనుకూలతలు సిద్ధిస్తున్నాయా అంటే అంతగా సిద్ధించడం లేదు. అయితే ఇటు శనిగారి బలము, ఇటు గురుగారి బలము, 2 గ్రహాల పెద్ద గ్రహాల యొక్క బలం బాగుంది కాబట్టి ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. స్థాన చలనం జరిగినా కూడా మీకు అవకాశం ఉన్నటువంటి ఊర్లే అవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఊర్లకి స్థాన చలనం అవుతుంది. మాట తీరు బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ఉంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఐకమత్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. సంపదలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోబలం బాగా పెరుగుతోంది, వృద్ధి చెందుతోంది. పిత్రార్జితాలు బాగా అభివృద్ధి పదంలో ఉంటాయి, మీకు వస్తాయి. పిత్రార్జితం మీ చేతికి వస్తుంది, అవి అభివృద్ధి చెందుతాయి, మీకు ఇంతో అంతో చేతికి వస్తాయి. చాలా సంతృప్తికర జీవితంలో ఉన్నారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. మరింత ఆశాజనకంగా ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. తృతీయంలో కేతువు అద్భుతంగా ఉన్నారు. షష్టంలో రవి బుధులు చాలా బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే మీకు అనేక విధాల మంచి జరిగేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. పిత్రార్జితం బాగుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉంది. ఎన్నో విధాలుగా గురుబలం పెరిగి ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లేదా ఇష్టదేవతారాధన చెయ్యండి. చక్కగా విజయావకాశాలతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాలలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము వ్యయ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక షష్ఠ స్థానంలో రవి బుధ ఉన్నారు. అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే కనిపిస్తున్నాయి. 3 గ్రహాలు బాగున్నాయి అంటే అవి మీకు అనుకూలించేటటువంటి యోగమే. కానీ శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం కూడా లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడము, గురువు గారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉండడం, ఇక్కడ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఇప్పటి వరకు మీరు ఏదన్నా దాచిపెట్టుకున్న ఆదాయం ఉంటే అది ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. అట్లా ఉన్నప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుంది? 3 గ్రహాల బలాలు
తక్కువగా ఉన్నాయి. గురువు గారిది ఇచ్చే బలము కాదు, ఖర్చు చేయించే బలము. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయంలో షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది కాబట్టి మీకు కొంత మేరకు ధనాదాయం బాగుండడానికి అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు పాటించవలసినదే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శారీరక కష్టం అనేది పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఎక్కువగా అవుతాయి, ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంటారు. మీరు పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించుకొని వస్తారు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. చాలా విషయాలలో ఓర్పుగా ఉండడమే చాలా వరకు మంచిది. అంత పూర్తిగా గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ పరిహారాన్ని తెలియచెప్తూ ఉన్నాను. మౌనం సర్వ విధాల శుభకరం. ఇది జ్ఞప్తి అందించుకోవడం మంచిది. ఇష్టదేవతారాధన చేయడం ఇంకా ఇంకా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, వీరిద్దరూ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే లాభస్థానంలోకి గురువు గారు వచ్చేసి గురువు బలాన్ని బాగా పెంచుతున్న కారణం చేత అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి ఫలితాలు చాలా వరకు మీకు ఆ ఇబ్బందులన్నింటినీ తగ్గించేసాయి అని చెప్పచ్చు. దుర్గ పూజ చేయండి, అలాగే శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, చాలా వరకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. ఎవరితోనైనా మాట పట్టింపు ఉన్నట్టయితే ఇప్పటి వరకు అది తీరిపోతుంది. వ్యాపారాలు చాలా బాగుంటాయి, వ్యవహారాలు కూడా బాగా చేస్తారు. ఒక పెద్ద మనిషిలాగా గౌరవప్రదమైనటువంటి జీవితంలో ఉంటారు. ఇవన్నీ కూడా మీ మనసుకి ఆనందం కలిగించే అంశాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు స్మరణ, రాహుకేతు పూజ తప్పనిసరిగా చేసుకోండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి గురుబలం పెరిగింది, అలాగే శనిగారి యొక్క బలము తగ్గింది. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే గురుబలం పెరిగి ఉన్నదో అదృష్టం అనేది మన వెంట వస్తోంది అని చెప్పి మనము భావించవచ్చు. అయితే ఈ రాహుకేతు దోషాలు అయితే వెన్నాడుతూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. చతుర్థ స్థానంలో శుక్ర సంచారము బాగుంది, బుధుని సంచారము బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేయవలసినటువంటి కృషి ఏదైనా ఉంది అంటే అది తప్పనిసరిగా చెయ్యండి. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది, వాహన లాభాలు ఉండడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది. ఇంకా ఏదైనా జీవితాశయం సాధించుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మీకు బాగా మనోబలాన్ని తెచ్చిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదా ఖర్చులు ఏవైనా ఉన్నా వాటి నుంచి తట్టుకోవడం కోసం ధనాన్ని కొంత జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి నుంచి ఇక ఆ పని మీద ఉండండి. గురువు గారు లాభస్థానంలోకి వచ్చారు కాబట్టి చాలా వరకు ఈ ధనం అనేది ఆదాయం రూపంలో మీకు వస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి ఖర్చులు పెట్టుకోవడానికి మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గమనించగలరు. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా ప్రశాంత జీవితం గడపండి. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా. మరి అననుకూలతని ఏమి చేయాలండి? తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అనుబంధాల విషయంలో గాని, వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి అనే విషయంలో గాని ఓర్పు కలిగి ప్రయత్నాలు ముందరికి తీసుకొని వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉండడం చేత ఒక్క ధన ఆదాయం బాగుంది అనగానే సరిపోదు కదా, మిగతావి కూడా బాగుండాలి. కుటుంబం బాగుండాలి, సంతానం బాగుండాలి, రుణభారాలు ఎక్కువ బాధించకుండా ఉండే విధంగా ఉండాలి. అలాగే పై ఉద్యోగస్తుల యొక్క ఆశీస్సులు కావాలి.
ఆదరణ కావాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నా కూడా పై అధికారులు అసంతృప్తిగా ఉన్నారనుకోండి, ఉద్యోగ జీవితంలో బాధ ఉంటుంది. ఏంటి ఎంత చేసినా తృప్తి లేదు అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుంది. మరి దీని గురించి ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను. నవగ్రహ శాంతి చేసుకోవడం ఒక్కసారి మీరు వీలైతుంది మాకు అనుకుంటే నవగ్రహ హోమం చేసుకోండి, చాలా చాలా మంచిది. కుదరని పక్షంలో నవధాన్యాలు కొన్ని దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవతారాధన చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. కొత్త వ్యాపారాల జోలికి పోవద్దు, కొత్తగా పెట్టుబడుల జోలికి పోవద్దు. మాట తీరుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా మీకు హెచ్చరికలే. జాగ్రత్తగా ఉండాలి అని చేసేటటువంటి ఈ సూచనలు పాటించవలసిందిగా సూచిస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏమిటి అంటే, గురువు గారు నవమ స్థానంలో సంచరించడమే అనుకోని అదృష్టం. ఎన్ని విధాలుగా మీకు ఆనందం కలగాలో అన్ని విధాలుగాను మీకు ఆనందం కలిగించే అంశాలు ఈ రోజు మీ జీవితంలో ఉంటాయి. లాభస్థానంలో కేతు బాగున్నారు, నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, షష్ఠ స్థానములో శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే నవమ దశమాలు రెండూ కూడా చాలా బాగుండేటట్టుగా గ్రహస్థితులు ఉన్నాయో మీకు అనేక విధాల అభివృద్ధి కలుగుతుంది. పిత్రార్జితం వస్తుంది, విద్యలో అనుకూలత కలుగుతుంది, ఉన్నత విద్య కలుగుతుంది, ఉద్యోగం బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే పై అధికారుల మన్ననలు పొందుతారు. పూర్తిగా మీరు ఆనందంలోనే ఉంటారు. అంత మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇన్ని గ్రహాలు బాగున్నాయంటే పెద్ద గ్రహాలు అస్సలు ఆలోచించాల్సిన పనేమి లేదు. ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత ప్రశాంతంగా మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి ఒక శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే బాగున్న కారణం చేత తప్పనిసరిగా వీరు పరిహారాలు పాటించవలసి ఉన్నది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, నవధాన్యాలు దానం ఇవ్వడం కానీ. నవధాన్యాలు అంటే గోధుమలు, బియ్యము, కందులు, మినుములు, పెసలు, శనగలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, అలాగే ఉలవలు. ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకుని దానం చేయండి. లేదా కొన్ని తీసుకుని రాత్రిపూట నానబెట్టి ఉదయం వేళ చక్కగా ఆవుకి పెట్టండి. లేదా తోటకూర బెల్లము కలిపి ఆవుకి పెట్టండి. చాలా వరకు గ్రహ దోషాలు తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శివాభిషేకం చేసుకోండి, కుజనామస్మరణ చేసుకోండి, చాలా వరకు మంచిది. గ్రహగతులు ఏవీ కూడా అనుకూలంగా లేవు. ఓర్పు చాలా ప్రధానం. కొత్త పనులు ఏవి మొదలు పెట్టవద్దు, కొత్త వారిని నమ్మవద్దు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే ముందుగా జాగ్రత్తల అంశాలు పరిశీలించినట్టయితే మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కుంటుపడ్డట్టుగా అనిపిస్తాయి. అయితే ధన ఆదాయం పెరుగుతోంది. మానసికమైనటువంటి స్థితి చాలా ప్రశాంతతకి దారితీస్తోంది. దైవభక్తి పెరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా లాభిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా మీరు జరగవలసినటువంటి పనుల మీద దృష్టి పెట్టండి. చాలా వరకు మీరు విజయావకాశాలని పొందుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి ఇప్పుడు కలుగుతోంది మీకు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. చాలా వరకు దైవభక్తి మిమ్మల్ని బాగా కాపాడుతూ వస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అభివృద్ధికరమైన పనులు చేస్తారు. ప్రశాంత జీవితంతో ఉంటారు. ఉన్నతి సాధిస్తారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది.
అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుల యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలకి తక్కువ లేకుండా ఈ రోజంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుంది. అనేక విధాలుగా భార్యాభర్తల అన్యోన్యత పెరగడం కానీ, ఏదైనా విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇక విరమించుకొని మళ్ళీ తిరిగి మనం పునః జీవితం ప్రారంభిద్దాము అని అనుకోవడం కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో విధాల లాభాల బాటలో ఉన్నారని చెప్పొచ్చు. వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, వ్యాపార లాభాలు ఉన్నాయి, సంతాన రీత్యా కూడా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఇలా అనేక విధాల మనశ్శాంతి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా అపవాదులు అపనిందలు మీ మీద పడ్డా ఏమీ భయపడకండి. అతి త్వరలోనే తిరిగి అవన్నీ తప్పు అని చెప్పి అందరూ తెలుసుకునే రోజు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయడం మర్చిపోకండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురుబలం చాలా బాగుంది. చంద్రబలం చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి బలము, రవి బలము చాలా బాగుంది. ఏకాదశంలో కుజ బలం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఏలినాటి శని జరుగుతూ ఉన్న సమయంలో 5 గ్రహాల యొక్క విశేష ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నాయి అంటే వీరు ఇప్పటి వరకు పడినన్ని పాట్లు ఎవరు పడి ఉండరు. అవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని చూస్తారు. అంత అద్భుతమైన గ్రహస్థితులు ఉంటున్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని శివాభిషేకం చేసుకోండి, దుర్గనామాలు చెప్పుకోండి. ఈ 3 రకాల పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. రుణభారాల వల్ల మనస్సు తేలికవుతుంది. రుణభారాలు చాలా వరకు తగ్గించేసుకోగలుగుతారు. దైవభక్తి పెరుగుతుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి పనుల పుణ్య ఫలం అనేది ఇప్పటికక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. అనుకున్న ధనము అనుకున్నట్టుగా వస్తుంది చేతికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మౌనంగా ఉండండి. అయ్యే పనులన్నీ అద్భుతంగా అయిపోతాయి. మీ కృషిని మానకుండా ఉండండి చాలు. ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్క కేతువు గారి యొక్క బలము, ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క బలము, ఈ 2 చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలం లేదు. గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు. రాహు గారి బలం లేదు, వ్యయ స్థానంలో ఉన్నారు. కేతువు గారు షష్ఠ స్థానంలో ఉంటూ ఉన్నారు. కేతువు బలం అయితే ఉన్నది. శుక్రాచార్యుల వారి బలము ఇక్కడ నవమ స్థానంలో చాలా బాగుంది అని చెప్పాలి. అయితే 2 గ్రహాల యొక్క స్థితి సంచార విశేషము చేత చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయా అంటే మీ కృషి వల్లనే ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. మీ దైవభక్తి ఏ మేరకు ఉంటుందో దాని వల్ల మాత్రమే శుభకరమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, దుర్గా పూజ చేయండి, ఓర్పు కలిగి ఉండండి, అలాగే కృషిని మానకుండా ఉండండి, భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేయండి. వీటిట్లలో ఏ కొద్ది ప్రయోజనాలు మీకు వచ్చినా, వీటి ఫలితాలు మీకు వచ్చినా మీరు చాలా చాలా ప్రశాంతంగా ఉంటారు. రావడానికే గట్టి కృషి చేయండి. చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితం బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు అయితే ఉన్నాయి. కానీ మనశ్శాంతి కావాలి. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు కావాలి. కుటుంబంలో ఐకమత్యం కావాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కావాలి. మాతృవర్గ రీత్యా బాగుండాలి. మరి ఇవన్నీ కూడా అంత పూర్తిగా అనుకూలమైన స్థితిలో లేకపోవడం కారణం చేత చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మౌనంగా ఉండండి. చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి. ప్రశాంతమైన జీవితంతో ఉంటారు. తప్పనిసరిగా పాటిస్తారని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.